విన్నాపము విన్నా నాథా సంస్తుతులు, నా విన్నాపము విన్నా నాథా సంస్తుతు. సమర్పణ ప్రార్థన స్తుతులు చదువుకుందాం. సమర్పణ ప్రార్థన స్తుతి చదువుకుందాం. అతి పరిశుద్ధుడవైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధులవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మా అందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు, కానీ పాపము లేకుండా ఉండలేకపోతున్నాను, ప్రయత్నించున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్య చంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించిన బట్టే గాని లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోని, నా మాటలోని, నా ప్రయత్నంలోని, నా క్రియల్లోని పాపము ప్రవేశింపునప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనబడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకొని ఉన్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. ఘనమైన నీ ప్రేమా కారణంబునా నీకై పనిచేయా చేతులివిగో. ఘనమైన నీ ప్రేమా కారణంబునా నీకై పనిచేయా చేతులివిగో. అనయంభో విషయా మై సొగసుగా చురుకు జనముతో పరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమే. ప్రకటన గ్రంథంలోని స్తుతులు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. దేవదూత చేసినది మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియవచ్చును గనుక ఆకాశమును, భూమిని, సముద్రమును, జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగాను సంచరించినందున జనులు తన దిశమెల్లను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. దూతలే చెప్పినవి పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను చదువువాడును
వాటిని విని గైకొను వారును ధన్యులు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. మెలకువగా నుండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. దేవుడి మాటలను దీవించునుగాక. జనక సుతాత్మలకు స్తుతులు సంఘవధువు వల్ల భువిని మనసున స్తుతి కార్యము తప్ప మనసున స్తుతి కార్యము తప్ప మరి పని మోన్నది భక్త జనాలికి పని మోన్నది భక్త జనాలికి త్వరగా రానున్నా యేసు త్వరగానే రాము తండ్రి త్వరగా రానున్నా యేసు త్వరగానే రాము తండ్రి. రాకడ ప్రార్థన స్తుతులను చదువుకుందాం. ఒక అబ్బాయి దూరదేశములో నుండి నేను వచ్చుచున్నానని ఉత్తరము రాసెను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరమును చూచుకుని ఆనందించి అబ్బాయి కొరకు ఎదురు చూతురు కదా. అట్లే యేసు ప్రభు వచ్చేదనని చెప్పిరి కదా. వచ్చేదనని చెప్పినా ఆ అబ్బాయి రాకుండునా ఎప్పుడో ఒకప్పుడు వచ్చును కదా. ఆ అబ్బాయి ఇంటివారు అతని కొరకు ఎదురు చూచున్నట్లుగా మనమును యేసు ప్రభు యొక్క రాకకై ఎదురు చూచిన ఎడల ఆయన వచ్చినప్పుడు ఆయన అగమానములో ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అట్లు ఎదురు చూడగల మనస్సు అనుగ్రహింతువని నమ్మి ఓ ప్రభువా నిన్ను స్తుతించుచున్నాము. ఆమేన్. క్రైస్తవ సంఘములోని కొందరు రాకడ సమీపించుచున్నది. కొంతమంది మాత్రమే నమ్ముచున్నారు, కొందరు నమ్ముటలేదు. ఓ ప్రభువా ఒకవేళ నమ్మిన వారు నమ్మని ఎడల వారిని రాకడకు సిద్ధపరచుము. నమ్మిన వారిని ఇంకనూ సిద్ధపరచుము. నమ్మిన వారికి నమ్మకము పుట్టించుము. నమ్మిన వారిని నమ్మలేని వారిని నమ్మని వారిని రాకడకు సిద్ధపరచుము. ఓ ప్రభువా ఇట్లు నీ సంగమును రాకడకు ఆయుత్తము చేయుదు అని విశ్వసించి స్తుతులర్పించుచున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. యేసు ప్రభువు వచ్చుచున్నా రిదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్నా రిదిగో వినరండి. పూర్వాధోసకారులు చంపిరి బ్రతికెను దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నా రిదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్నా రిదిగో వినరండి. వాక్య పఠనాలు జరిగించుకుందాం. మీ అనుకూలతను బట్టి ఏకీభవించండి. వాక్య పఠనాలను జరిగించుకుందాం. జనక కుమారాత్మలను త్రైక దేవా, జనక కుమారాత్మలను త్రైక దేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లును ఘన
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతాలై నానేన్ వర్ణి పగలారా వరదూతాలై నానేన్ వరదూతాలై నానేన్ వరదూతాలై నానేన్ వర్ణి పగలారా. తండ్రి అయిన దేవుని తలంచుకుని పాత నిబంధన పాఠ్యభాగ గ్రంథాల నుంచి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3 వచనాలను చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4 వచనాలను చదువుకుందాం. పేజీ నంబర్ 774. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా ఉన్న కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికిని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలను సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలను నాతడు చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. యెహోవా స్రష్టజనకనీకు నెంతయు బ్రాణుతి మహోన్నతుండధియుడగన మహిమ సంస్తుతి మహోన్నతుండధియుడగన మహిమ సంస్తుతి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తలంచుకుని యోహాన్ రాసిన శుభవార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వరకు స్వాతి గారు చదువుతారు. 84వ పేజీ నెంబరు యోహాన్ రాసిన శుభవార్త 4వ అధ్యాయము 54 వరకు చదువుకుందాం. 84వ పేజీ నెంబర్ 46 నుంచి 54 వరకు చదువుకుందాం. పఠిద్దాం. కుమారుడైన యేసుక్రీస్తు వారిని తలంచుకొని కొత్త నిబంధనల గ్రంథము యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వరకు చదువుకుందామండి. పేజ్ నెంబర్ 84. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసి గలిలయలోని కానాను ఆయన తిరిగి వచ్చింది. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడగు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడుట కంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు సావకు మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగాను వచ్చి అతని కుమారుడు బ్రతికియున్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగేనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటివారును నమ్మిరి.
ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. విమోచక పిత్రాత్మచుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మచుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సౌవ్యమంగళం. సమస్త సృష్టి సాధనం సౌవ్యమంగళం. పరిశుద్ధాత్మ దేవుని తలంచుకుని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 11, 12, 13 వచనాలు చదువుకుందాం. రవి గారు చదువుతారు. పేజీ నెంబర్ 202, 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు పఠించుకుందాం. పేజీ నెంబరు 202. పత్రికల పాఠ్య భాగం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. పేజీ నెంబర్ 202. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభాగించున్నట్టు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. వరాత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనో. శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం. 1వ కీర్తన దివ్య గారు చదువుతారు. 2వ వచనం అందరం కలిసి చదువుతాం. ఆవిడ 2వ వచనం చదువుద్ది, మనందరం 1వ వచనం చదువుతాం. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టుడు అలాగున నడువక గాలి చెదరకొట్టు పట్టువలె యుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరమో లాయందు, ఇహ పరమో లాయందు శాశ్వత కాలము జయము. సర్వలోకమందు
సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. వాక్యమిచ్చిన తండ్రికి స్తుతి. త్రియేకుడు అయిన దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానమగు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకనేక స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకములో ఇమిడ్చినావు గనుక నీకు మా వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. అందరము కలిసి విశ్వాస ప్రమాణం చెబుదాం. చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూస్తూ విశ్వాస ప్రమాణము. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమగుట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిత్యదేవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మెగాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయుననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభువు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అను పేరులు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములు పడవేయుననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయుననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంగముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడిగాని ఉండి పని చేయుచున్నాడని ఈయన ఆవేశం వలనే దైవ గ్రంథము రాతలోనికి వచ్చుననియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను.
తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. అలానే మోకాళ్ళ మీద నిలబడి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు అనేకమైన స్తోత్రములు స్తోత్రములు. శక్తివై ఉన్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు మీ స్వరాలు తెరిచి ఈ ఆరాధనలో ప్రభువా నన్ను క్షేమంగా ఉంచినందుకు మీకు అనేకమైన స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి మీరు మాత్రమే పరిశుద్ధత కలిగి దేవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానములు పొందుచున్నప్పటికీ కూడా మా స్తుతులను కూడా కోరుకొనుచున్న దేవా మీకు అనేకమైన స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దేవా మీకు అనేకమైన స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఈ నెలలో ప్రభువా అక్కడక్కడ గలిబిల్లులు జరిగినప్పటికీ నీ ప్రజలైన వారందరినీ ఎక్కడ ప్రభువా మీకు స్తోత్రాలు. మరణకరమైన వార్తలు వినబడకుండా నీ ప్రజలైన వారందరినీ కాపాడి ఈ బలిపీఠము దగ్గర నిత్యము దేవా ధూపము వేయుచుండగా ఆ ధూప ప్రార్థనలకి ప్రభువా మీరిస్తున్న గ్రామములు సంఘములో క్షేమమును బట్టి దేవా మీకే స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. చిన్న చిన్న గాయాలతో పెద్ద పెద్ద గాయాలతో ప్రజలు ఉంటూ ఉన్నప్పుడు వారిని మీరే స్వస్థపరచగలిగిన దేవుడు అయి ఉన్నారు. వారు మీరే బాగు చేయగలిగిన వారు ఉన్నారు. రోగములు మాన్పు రూఢి వైద్యుండా బాగు చేసి పంపు పరమనాథుండా అన్నట్లుగా దేవా మీకు స్తోత్రాలు. ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందులు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో ఉన్నారు ప్రభువా ఈ నెల కావలసిన దేవుళ్ళను అనుగ్రహించండి అయ్యా. మేము ఒక్కటే వేడుకుంటున్నాం, ఎక్కడ నష్టవార్తలు వినబడకూడదు, మరణకరమైన వార్తలు వినబడకూడదు. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆగుపోయిన శుభకార్యములు కూడా జరిగించండి అయ్యా. ఆగుపోయిన శుభకార్యములు కూడా జరిగించండి అయ్యా. దేవా మీకు అనేకమైన స్తోత్రములు అని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు, యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ప్రార్థన చేసి రవి గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు వైపు చూస్తూ ప్రార్థనాత్మను కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము 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 దేవా. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఘనుడవు గొప్పవాడవు దేవా, నీకే స్తోత్రాలు అయా. నిన్ను ఎంతగా స్తుతించినప్పటికీ కూడా దేవా నీకు వందనాలు నా ప్రభా. మీరు చేసిన కార్యాలకు నా ప్రభా, ఏమిచ్చిన నా ప్రభా అయా తక్కువగా నా ప్రభు నీకే స్తోత్రాలు. నీకు వాక్కు చొప్పున నడుచుకున్న ప్రభు కేవలం నిన్ను మహిమపరిచే విధంగా దేవా నీకే స్తోత్రాలు అయ్యా. మా యొక్క ప్రవర్తన ద్వారా, మా యొక్క ఆలోచన ద్వారా, మా యొక్క క్రియల ద్వారా దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా
అయా కూడి ఉన్న ప్రతి ఒక్క జనాంగం బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా దేవానికి వందనాలు. అయా ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యలో దేవా అయా ఇదిగో నా ప్రభ మనుషులకు చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా దేవానికి వందనాలు. అయా మేము అడగక మునిపే మా అక్కర్లను ఎరిగిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయా మా పక్షమైన నిలిచి ప్రతి ఒక్క పరిస్థితులను కూడా దేవానికి వందనాలు నా ప్రభ. అయా వెన్నంటి ఉండి భద్రపరిచి కాపాడి క్షేమంగా ఉంచి దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క సమాజ మందిరంలో దేవా అయా సజీవులుగా కూడుకుని నామాన్ని స్తుతించేటువంటి గొప్ప భాగ్యమును నాకును మాకును మళ్ళకు కూడా అయా సంఘ సహవాసానికి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇప్పటి వరకు కూడా చేసిన సింహస్థుతులపై ఆయా మీరు ఆశీర్వాద ఉన్నామని నమ్ము ప్రార్థిస్తున్నాను మనకి వందనాలు నా ప్రభువా. ఎందుకనగా ఎక్కడ నీ నామాన్ని ఎదురుగా ముగ్గురుగా కూడుకొని ఉంటారు అక్కడ నేను ఉంటానని చెప్పిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు నా ప్రభువా. అయా కొద్ది మందిగా నీ నామాన్ని బట్టి కూడి స్తుతించగా అయా మీరు మా మధ్యన ఉన్నారనే విశ్వాసంతో ప్రార్థిస్తుండగానే వందనాలు నా ప్రభువా. అయా కూడి వచ్చిన జనంగానే మీరు జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రాలు తండ్రి. అయా ఎవరేటి అవసరాలతో, అక్కరలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఇటు సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నారో దేవునికి వందనాలు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నీ పాదాల చెంత అయ్యా మీరు సెలవిచ్చిన రీతిగా ఆకాశం నా సింహాసము, భూమి నా పాదిపడి మీరు రీతిగా దేవునికి వందనాలు తండ్రి. నీ పాదాల చెంత మొర్రపెడుచున్న ప్రతి ఒక్క మరణకు మీరు ఆలకించండి, అంగీకరించండి దేవునికి వందనాలు తండ్రి. కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని బొట్టును కూడా దేవునికి వందనాలు. అయ్యా మీ బుడ్డులో మీరే భద్రము చేయమని ప్రార్థిస్తున్న వందనాలు నా ప్రభువా. అయ్యా అటు కన్నీటిని నాట్యంగా మార్చగల సమర్థుడు అని నమ్ముచు ప్రార్థిస్తుంది దేవునికి వందనాలు నా ప్రభువా. ఆనాడు దేవా న్యాయాధిపతి నా ప్రభువా అయ్యా బిడ్డ విషయమే మొర్రపెట్టగా దేవానికి స్తోత్రాలు. అయ్యా చూచి వెళ్ళిపోయే దేవుడు కాదని నా ప్రభువా కార్యము జరిగించిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అటు రీతిగా ఎందరైతే బిడ్డలు నా ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ మొర్రపెడుచున్నారో దేవునికి వందనాలు. ప్రతి వరకు కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను వందనాలు నా ప్రభువా. ఆయా నాయకులు మాకు చూపిన మార్గంలో నిలిచి నడిచి పరవశిస్తే ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి వందనాలు తండ్రి. అయ్యాటి వారందరూ కూడా మీరు బలపరుస్తూ స్థిరపరుస్తూ ఏ ఒక్కరు కూడా వెను తిరిగే వారిగా కాకుండా అయ్యా వెనుకకు మళ్ళీపోయే వారిగా కాకుండా దేవునికి స్తోత్రాలు. ప్రయాసపడుతూ అయ్యాటి వారికి అనేక ఆత్మలను జత కూరుస్తూ దేవా అయ్యా ఇదిగో సేవకులు పడుతూ ప్రయాసం మీరు బట్టి నీకు వందన స్తోత్రాలు చేస్తున్నా ప్రభువా. అయ్యా ఉన్న ప్రాయములని పాత్రగా పనిముడిగా మలుచుకొని అవి మీరు జరిగిస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా అటు ఎవరికి సేవకులను బట్టి అయ్యా వారి తోబడుతున్న ప్రయాసం ఫలములను బట్టి నా ప్రభువా అయ్యా ఫలములు ఫలించడానికి ప్రతి ఒక్కరి బిడ్డ కూడా మీరే బలపరిచి స్థిరపరిచిన ప్రార్థిస్తున్న వందనాలు నా ప్రభువా. అలాగే దేవ పెద్దలను, ప్రార్థన పరులను, యవనస్తులను, వృద్ధులు, చిన్న బిడ్డలను అయ్యా ప్రతి ఒక్కరికి సన్నిధానం మీరే జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రాలు తండ్రి. ఇచ్చినటువంటి సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోవడానికి వందనాలు. అనేక మంది ఆత్మీయ బిడ్డలను కూడా నా ప్రభువా చేసేట ప్రతి ఒక్క ప్రార్థన నెరవేర్పు నా ప్రభువా అయ్యా సేవకుల ప్రయాసం ద్వారా జరిగిస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నా ప్రభువా. ముఖ్యంగా ఇటు సమయంలో సేవకులు నిలబడి వాక్యానికి సిద్ధపడుచున్న దేవునికి వందనాలు. అయ్యా వాక్యానికి కావలసినటువంటి వాక్యాహారంగా మీరే మాట్లాడి ప్రతి ఒక్క హృదయం కూడా తృప్తిపడి నా ప్రభువా అయ్యా సంతోషపడుతున్న వెనుతిరిగి వారికి బలపరిచి స్థిరపరిచి నీ రాకడకు సిద్ధపడగలిగిన నా ప్రభువా అయ్యా ఇదిగో రాకడ సమీపించిన కొలది మరి ఎక్కువగా నా ప్రభుని ఆత్మలో బలంగా ఉండడానికి సహాయము దయచేసి అయ్యి వాక్యానుసరమ జీవితాలు జీవిస్తూ అయ్యా ప్రతి ఒక్క విషయం కూడా నిన్నే ప్రోత్సపరిచే వారిగా నీకు ప్రియమైన బిడ్డలుగా బలపరిచి స్థిరపరిచి రాకడకు సిద్ధపడగలిగి రాకడలు ఎత్తబడి జనిత నాకును మాకును మెలకు దయచేసి మీ నామానికి మీరు మాత్రమే మహిమ గంత ప్రభావం తెచ్చుకుంటారని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనములు నీకు శుభవందనములు నీకు వందనములు నీకు శుభవందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు దైవాత్మారమ్ము నా తరుణ వ్రాలుము నా జీవమంతయు నీతో నిండా చేరివసిపోము నా జీవమంతయు నీతో నిండా
చేరి వసిపోము. చాలా సంతోషం. త్రైక దేవుడు మన జీవితాల్లో మరి యొక్క వారమును అనుగ్రహించి ఈ నెలలో దేవుడు మనకిచ్చిన క్షేమమును బట్టి, ఆరోగ్యమును బట్టి, సురక్షితను బట్టి త్రిత్వ దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ మరణాత మరణాత మరణాత. మరణాత అనగా మన ప్రభు మరలా వచ్చుట. మన ప్రభు మన కొరకు మేఘం మీద వరుడుగా శీఘ్రముగా పెండ్లి కుమారుడిగా రాబోతున్నారు. ఆ మాటను ముందున్న వారికి మరణాత తెలియచేద్దాం. ముందున్న వారికి మరణాత, వెనకాలన్న వారికి మరణాత, అటు ప్రక్కనున్న వారికి మరణాత, ఇటు ప్రక్కనున్న వారికి మరణాత. మరణాత ఎనగా మన ప్రభువు మరలా వచ్చుట. మరణాత ఎనగా మన ప్రభువు మరలా వచ్చుట. దీని తరచుగా సలామునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్న రీతిగో వినరండి. మరి ఒకసారి గట్టిగా బిగ్గరగా మరణాత మరణాత మరణాత. దేవుని కృప, ప్రేమ, సమాధానములు మన ఎల్లరికి తోడేయండి. రాకడలో మేఘమెక్కే ధన్యత దేవుడు మన ఎల్లరికీ అనుగ్రహించును గాక. దయచేసి కూర్చుందాం. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే సాక్ష్యాలు తెలియచేయండి. త్వరగా సాక్ష్యాలు తెలియచేయండి. ఇంత దూరం వచ్చాను, గ్యాస్ నొప్పి అసలు వంగలేకపోతాను, పని చేయలేకపోతాను. అక్కడే మనసులో ప్రార్థన చేసుకున్నాను. అయ్యా పనికి వచ్చాను, గ్యాస్ నొప్పి తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే తగ్గిపోయింది. మరి నాకు కాలు నొప్పి చాలా నుంచి కాలు నొప్పి వస్తుంది, ఎడం కాలు. మరి ధర్మ హాస్పిటల్కి కూడా వెళ్ళి ఎన్నిసార్లు చూపించుకున్నాను, ఎన్నో బిళ్ళలు మింగుతున్నాను, తగ్గట్లేదు. వాళ్ళు ఎచ్చర తీపించుకున్నా. ఎచ్చరమ్మా ఈ మోకాళ్ళు అరిగిపోయినాయి అమ్మ, నీకు మరి బరువు మొయ్యకూడదు, పని చేయకూడదు అన్నారు. అండి పని చేయండి, తప్పదు, మేము పని చేసుకోవాలి అన్నాను. అమ్మ మరి నువ్వు పని చేయాలనుకుంటే మరి తేలికైన పనులు చేసుకో, ఎప్పుడు కానీ ఎక్కమాక అన్నాడు. కానీ నేను మొన్న వెళ్ళాను పనికి, అంతా ఎప్పుడే చేయలేకపోయాను. ఎంతగానో బాధ వస్తుంది. దేవుడి చిత్తం, దేవుడి కృప, మరి దేవుడి శక్తి వల్ల నేను పని చేస్తున్నాను. మరి దేవుడికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను. అలాగే మరి నా భర్త కోసం, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. మరి అలాగే మా చిన్నల్లుడు హైదరాబాద్ పనికి వెళ్ళాడండి. అక్కడ చాలా జ్వరం వచ్చిందంటే ఆయన లెగలేకుండా ఉన్నాడండి. మరి పిల్ల ఫోన్ చేసి ప్రార్థన చేపియమ్మ అంది. మరి వాళ్ళు కూడా మారాలి, ప్రార్థనలోకి రావాలని ఎంతో ఆశపడుతున్నానండి. మరి వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయమన్నానండి. ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. దేవుడి నామానికి వందనాలు, సంఘస్థులకు వందనాలు, దైవజనులకు నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన బుధవారం అసలు చెయ్యి ఎలా నొప్పి పట్టిందో తెలీదు. మాకు చెయ్యడం చెయ్య మొహం కడుక్కోవాలన్నా మొహం మీదకి చెయ్యి రాదు, తలముడు వేసుకోవాలన్నా చెయ్యి రావట్లే. అసలు చాలా బాధపడిపోయా బుధవారం అంతా కూడా. మరి ఇలా చెయ్యి నొప్పి వస్తుందంటే ఆయన ఫలానోళ్ళు మాత్రం వేస్తారు, ఆడకెళ్ళి బెనుకు మాత్రం వేయించుకో, చెయ్యి బెనుకు పట్టిందేమో అన్నాడు. నేను లచ్చవారం పొద్దున్నే మళ్ళీ ఆ మొహం కడుక్కుంటే మాత్రం వేయదు అని 6ంటికే నూనె పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్తే లేగల. సరే అక్కడి నుంచి వచ్చి గుమ్మం తుడుచుకుంటున్నాను. గుమ్మం తుడుచుకుంటూ ఉంటుంటే బాబు అటు నుంచి వస్తున్నాడు. ఇంక దైవజనులు వస్తున్నారని చెప్పి అయ్యా చెయ్యి కొంచెం నొప్పుకుంది, ప్రార్థన చేయండి అయ్యా అంటే ప్రార్థన చేశారు. తైలం రాసుకోమ్మ అని ప్రార్థన చేసి వెళ్ళారు. ఈ నొప్పి కానీ తగ్గితే సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యాన్ని దీవించమని అడుగుతున్నా. నా కుటుంబం అయితే మరి శోధనలు అనుమానం శోధన శోధిస్తూ ఉంది. కుటుంబం గురించి మరి పిల్ల కూడా అనారోగ్యంలో ఉంది, అమ్మాయి గురించి కూడా దైవజనుల్ని ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నా. ఇదే నా సాక్ష్యం. దేవుడా సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి?
సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అయిపోయారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి. దేవునికే కీర్తి కలుగును గాక. దేవుని నామ నిత్యము స్తుతించబడును గాక. పోయిన ఆదివారం మంచి వర్తమానం తెలుసుకున్నాం. సైనికుడు శిక్షను శ్రమను అనుభవిస్తాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్న వారమైనా ఒక సైనికుడు ఎలాగూ శ్రమ పడుతూ ఉన్నాడో అపోస్తలుడైన పౌలు గురించి మనం తెలుసుకున్నాం. తాను చనిపోయాడు అనుకుని వారందరూ ఆయన్ని ఈడ్చి లాగి దూరమున పడవేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శిష్యులందరూ చూస్తూ ఉండగా ఆయన లేచి నిలబడి కొన్ని ప్రాంతములకు వెళ్ళి దేవుని యొక్క వాక్కును వర్తమానమును ప్రకటించినట్లుగా చూస్తున్న వారమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా తాన్ని చంపడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఒక వాడ ప్రమాదాన్ని కూడా మనం చూసాం. ఆ వాడలో 276 మంది ప్రయాణము చేస్తూ ఉన్నట్లుగా 14 రోజులు ఉపవాసం ఉండినట్లుగా అపోస్తలుడైన పౌలు చెప్పింది అక్కడ జరుగుతున్నట్లుగా అపోస్తలుడైన పౌలు కొరకు దేవుడు ప్రకృతిలో మార్పులు కలుగచేయుట మనము చూస్తూ ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మానిటర్లు కొంచెం తగ్గించండి. ఎంతో బలమైనది. ఎంతో బలమైనది యెహోవా నీ నామము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. దేవునికే కీర్తి కలుగును గాక. దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి వర్తమానాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుచున్నాను. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తలంచుకుని యోహాను రాసిన శుభవార్తలో ఒక మాటను మనం చదువుకున్నాం. ఈరోజు ఆ యొక్క విషయాలను లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తాను. యోహాను రాసిన శుభవార్త 6వ అధ్యాయము, నాతో పాటుగా రండి. 4వ అధ్యాయము 40 దాంట్లో కొంచెం తగ్గిస్తారు పోనీ. ఇక్కడ 4వ అధ్యాయము 46 నుంచి 54 వరకు ఈరోజు చాలా జాగ్రత్తగా పట్టిద్దాం. యోహాను రాసిన ఈ యొక్క సువార్త మనం ఆల్రెడీ తెలుసు. జబదయి కుమారుడని యోహాను గారు, వారి యొక్క సహోదరుడు ఎవరు? యాకోబు. జబదయి 2 కుమారులు. తండ్రి పేరు తల్లి పేరు మీకు ఇవ్వటం జరిగింది మార్కు రాసిన శుభవార్తలో. యేసుక్రీస్తు ప్రభు వారిని చూచినప్పుడు వారు తమ వలలు విడిచిపెట్టి తన తండ్రి అయిన జబదీయును పనివారికి అప్పగించి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి యోహాను శుభవార్తను 21 అధ్యాయాలు కలిగిన గ్రంథం. యోహాను సువార్త ఎన్ని అధ్యాయాలు కలిగిన గ్రంథం? 21 అధ్యాయాలు. అంతేనా? ఒకసారి చూడండి. నేను ఎప్పుడో చూశాను. కరెక్టేనా? 21 అధ్యాయాలు కలిగిన గ్రంథం. వెరీ గుడ్. ఈ యొక్క 21 అధ్యాయాలు కలిగిన ఈ గ్రంథాన్ని ఒక్కొక్క అధ్యాయములో దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము ఆయన దైవ కుమారుడని, క్రీస్తు దైవ కుమారుడని నిరూపించారు. 2వ అధ్యాయము క్రీస్తు మనుష్య కుమారుడు అని తెలియచేశారు. 3వ అధ్యాయము క్రీస్తు పరమ గురువు అని తెలియచేశారు. 4వ అధ్యాయం ఆత్మలను సంపాదించేవాడుగా క్రీస్తు కనపడుతూ ఉన్నారు. 5వ అధ్యాయము
ఆయన పరమ వైద్యుడిగా కనబడుతున్నారు. 6వ అధ్యాయము క్రీస్తు జీవాహారముగా కనబడుతున్నారు. 7వ అధ్యాయము క్రీస్తు జీవజలముగా కనబడుతున్నారు. 8వ అధ్యాయము క్రీస్తు బలహీనులను పరామర్శించును అని మనం చూడగలం. 9వ అధ్యాయము క్రీస్తు లోకమునకు వెలుగుగా చూపిస్తున్నారు. 10వ అధ్యాయము క్రీస్తు ఒక మంచి కాపరిగా ఆయన